టీచర్లు నియామకానికి సంబంధించి అంటే ఎన్నికల విధులు టీచర్లు నిర్వహించాలా వద్దా అనే దానికి సంబంధించి మొదటి నుంచి ఒక అయోమయం. గతంలో ఒకానొక టైంలో టీచర్లే వద్దన్నారు, ఉపాధ్యాయులే మాకు ఈ బాధ్యతలు వద్దు, అక్కడ ఏమన్నా గొడవలు జరుగుతూ ఉంటే మమ్మల్ని సాక్షులుగా పిలుస్తున్నారు అని గతంలో వినిపించడం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని పక్కన పెట్టించి సచివాలయ ఉద్యోగులకు లేదంటే వాలంటీర్లకు ఆ బాధ్యతలు ఇస్తానని చెప్పడం. ఇప్పుడు ఎన్నికల సంఘమే ఆదేశాలు జారీ చేసింది, ఎన్నికల విధులు టీచర్లే నిర్వహించాలి అనేది. ఇది ఎంతవరకు నష్టమవుతుంది? ఈ గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలతో ప్రభుత్వానికి లేదంటే వైసీపీకి ఇదొక షాకింగ్ పరిణామమైన ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో అంటే ఉద్యోగుల నుంచి మొదటి నుంచి ఈ ప్రభుత్వానికి అయితే పడట్లేదనే చెప్పాలి ఒక రకంగా. టీచర్లతో అయితే ఆ ఇబ్బంది ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎన్నికల సంఘం ఖచ్చితంగా వాళ్ళనే నియమించాలి, వాళ్ళే విధులు నిర్వహించాలి అనడం అంటే ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి ఆ రకమైన ఆదేశాలు అనుకోవాలా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇది ఒక షాక్ అనుకోవాలా? ప్రభుత్వం ఏ నిర్ణయము తీసుకోదు ఎన్నికల విధుల్లో. సచివాలయ ఉద్యోగులను పెట్టాలని అయితే అనుకుంది కదా ప్రభుత్వం. ఏమనుకోదు, అది వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళని ఇస్తుంది ప్రభుత్వం. అంతేగాని ఎన్నికల సంఘానికి నువ్వు వీళ్ళనే వాడుకో అని చెప్పి అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదు. ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి స్టాఫ్ కావాలన్నటువంటి ఎన్నికల సంఘం అడుగుతుంది. ఇప్పుడు కూడా టీచర్లనే ఇవ్వమని వాళ్ళు అడగట్లా, మొత్తం మాకు ఇంతమంది స్టాఫ్ కావాలంటారు. వాళ్ళల్లో ఎవరిని ఎక్కువ ఇస్తారు అనేటువంటిది ఇక్కడ ముఖ్యం. ఇందులో టీచర్లు రెండు కోణాల్లో వాళ్ళంతటా వాళ్ళుగా డిజైన్ చేసుకోవడం ప్రారంభించారు. ఇదివరకు ఏంటంటే వాళ్ళకి జీతాలు 10,000, 15,000, 25,000 వచ్చాయి. ఆ రోజుల్లో ఎన్నికల విధులకి పోతే రోజుకి 1000 నుంచి 1,500 రూపాయలు చెప్పుకుని డబ్బులు వచ్చాయి. ప్లస్ ఉండటానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఫుడ్ అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు, పేరు అంటే డబ్బులు ఇస్తారు. ఆ ఫుడ్కి అవన్నీ కూడా రాజకీయ పార్టీల వాళ్ళే పెట్టేస్తారు, అరేంజ్ చేస్తారు. కాబట్టి అవి తినేస్తారు, ఆ డబ్బులు మిగులుతాయి. ఒక్కొక్కరికి 2 నుంచి 2,500,000. ఇంకా పైగా అన్ని పార్టీల వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓ రకంగా మనకు కనుక సంభావన ఇచ్చినట్టు ఇచ్చేస్తారు. అందరూ తలకో 5,000, తలకో 10,000 ఇచ్చేస్తారు. వీళ్ళు అక్కడ గ్రౌండ్ లెవెల్లో దొంగ ఓట్లు వేసుకునేదాన్ని చూసి చూడనట్టు పోవడం అనేటువంటి చేస్తే ఎక్కువగానే వస్తుంటాయి. అయితే ఊరికినే మొహమాటానికని ఇచ్చేటటువంటి డబ్బులు కొంత వచ్చాయి. మాకు ఆ డబ్బులు ఏమొద్దు, మీరు ఏ తప్పు పని చేయకపోతే చాలా అని అడిగి వదిలేసినటువంటి టీచర్లు వాళ్ళు అంతమంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ అన్ని కోణాలు ఉంటాయి. ఇంకోటి టీచర్లకు సంబంధించినటువంటి అంశంలో ఉట్టి టీచర్లనే పెడతానని ఎన్నికల సంఘం కూడా ఏం చెప్పలేదు. ఇక్కడ దీంట్లో 3 రకాల ప్రొసీజర్ ఉంటుంది. మీకు తెలుసు పోలింగ్ బూత్లో ఎట్లుంటది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, ఆ తర్వాత కింద స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ పొజిషన్స్ లో టీచర్లు ఉంటారు, కింద ఉన్నటువంటి ఏజెంట్లు మిగతాది ఉంటారు. ప్రిసైడింగ్ ఏది కింద మిగతా స్టాఫ్ అందరూ కూడా ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు. సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు వీళ్ళే ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్లు అక్కడ చేసేది ఏముండదు. ఏయన్నా ఎప్పుడు పనికి వస్తారంటే వాళ్ళ ద్వారా అక్కడే దొంగ ఓట్లు లేకపోతే కనుక ఇంకులు బొయ్యడాలో లేకపోతే దాన్ని ఏమంటారు బూత్ క్యాప్చరింగ్ జరిగినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ రాసియాలి ఇక్కడ ఇది జరిగింది అని. అంటే అట్లాంటి తప్పులు చేసినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ రాసిస్తే దాని ఆధారంగా అక్కడ రీపోలింగ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈవీఎంలు కాబట్టి బూత్ క్యాప్చరింగ్ కూడా పెద్దగా అవకాశం ఉండదేమో. అట్లాంటిది బ్యాలెట్ అయితే ఎక్కువ ఏమైనా జరుగుతాయి, కాకపోతే స్పీడ్ తగ్గుతుంది అంతే. బ్యాలెట్ లో గంటలో 1000 ఓట్లు వేసేటటువంటి వాడు ఇక్కడ వచ్చేటప్పటికి గంటలో ఒక 50 ఓట్లు 100 ఓట్లు వేయగలుగుతాడు, అంతే తేడా. వెయ్యాలి అనుకునేవాడు ఫ్యాక్షన్ ఏరియాల్లో బూత్ క్యాప్చరింగ్ చేయాలనుకునేవాడు చేస్తాడు. వాళ్ళ దగ్గర ఆ టైంలో ఏముంది బూత్ క్యాప్చరింగ్ అంటే అవతల ఉన్న ఏజెంట్లను కూడా బెదిరించినో భయపెట్టి అదే డబ్బులు ఇచ్చినో ప్రలోభ పెట్టినో మన చేతుల్లోకి తీసుకోవడం. ఆ టైంలో వీళ్ళు సైలెంట్గా ఉండటం, ఇది ఎక్కువగా భయపెట్టడం లేదంటే ప్రలోభ పెట్టడం మీద ఆధారపడి ఉంటుంది. లేదా అవతల ఉన్నటువంటి పార్టీ వాడు సరిగ్గా డబ్బులు మెయింటైన్ చేయట్లేదు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కూడా కాంప్రమైజ్ అయిపోయి ఇటు పక్కకు వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి మేనేజ్మెంట్ కథలు నడుస్తూ ఉంటాయి. అట్లాంటి సందర్భాలలో అక్కడ అబ్జెక్షన్ అన్నటువంటి సాధారణంగా ఏం చేస్తారంటే ఏ హింసాత్మక సంఘటన జరగకపోతే ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా రాసియడు తన దగ్గర తేడా జరిగిందని. కేవలం ఇప్పుడు ఇదివరకు ఏంటో బ్యాలెట్ పేపర్ పోవడమో లేకపోతే ఇంకు పోయడమో ఇట్లాంటివి చేసినప్పుడు రాసి ఇచ్చేవాళ్ళు. మిగతా టైంలో రిగ్గింగ్లు జరిగినా కూడా పట్టించుకునేవాళ్ళు కాదు, ఏం లేదని రాసి ఇచ్చేవాళ్ళు. అందుకనినే మళ్ళీ ఈ పెట్టుకొచ్చింది లైవ్ స్ట్రీమ్ కెమెరాలు ఇట్లాంటివన్నీ. నిజంగా చిత్తశుద్ధి ఎన్నికల సంఘం దగ్గర ఉంటే ప్రతి పోలింగ్ బూత్లోనూ ప్రతి చోట కూడా పెట్టచ్చు సీసీ కెమెరాలు. ఎందుకు పెట్టరు? ఆ టైంలో కెమెరాలకు సంబంధించినటువంటి స్వచ్ఛందంగా ఎవడు సేవ చేస్తాడో రండి అని చెప్తారు. స్వచ్ఛందంగా ఎవడు సేవ చేయడు, రాజకీయ పార్టీల వాళ్ళే కెమెరాలు పెడతారు. అక్కడ రాజకీయ పార్టీల తరపునే కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు చేసి ఆ పని చేస్తారు. రాజకీయ పార్టీల వాళ్ళు డబ్బులు ఇస్తాయి. కరెక్ట్గా రిగ్గింగ్ చేసే టైంకి ఆ పని చేయవు అవి లైవ్ స్ట్రీమింగ్లు.
ఇవన్నీ పెద్ద ఇదేమంటారంటే ప్రజాస్వామ్యం అనేటువంటి పెద్ద వృక్షంలో పుచ్చు అనమాట అదంతా. అది మనకి తెలుసు, మనం అంతం కళ్ళెదురుగుండా చూస్తుంటాం. అవన్నీ నాటకాలు తప్పించి మరి ఏముండదు. ఇప్పుడు టీచర్ల విషయమైనా ఏదైనా సరే ఖచ్చితంగా టీచర్లకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్లు వ్యతిరేకించేస్తున్నారండి. ఏం చేస్తారు? దొంగ ఓట్లు వాళ్ళు వెళ్ళి వేస్తారా? పోలింగ్ బూత్ లో వేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన ఏజెంట్ పర్లేదు సార్ మీరు వేసుకోండి సార్ మీరు అందరు కడుపు మంటతో ఉన్నారు కదా అని వదిలేస్తాడా? కొట్టుకుంటారు. వీళ్ళు టీచర్లు అంత గొడవలు పెట్టి టీచర్ల మీద ఎంతో కొంత ఓకే వాళ్ళకి వ్యతిరేకత అయితే ఉంది, ఎంతో కొంత భయం లేకపోతే ఎందుకు వాళ్ళ విషయంలో సచివాలయ ఉద్యోగాలను ఏర్పాటు చేయాలని ఒక ప్రపోజల్ ఎందుకు పెట్టింది బేసిక్ గా? అది వాళ్ళు పెట్టలా, పేపర్లే రాసినాయి. టీచర్ల మీద ఈ ఒత్తిడి ఏంటి ఆ ఒత్తిడి ఏంటి. టీచర్కి తన స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్కి సంబంధించిన ఆహారం ఫోటో తీస్తే పని భారం అవుతుందంట. తన స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్ దగ్గర ఫోటో తీస్తే పని భారం అవుతుందంట. స్కూల్లో అటెండెన్స్ చూస్తే పని భారం అవుతుందంట. అవే పని భారం అయినప్పుడు ఎలక్షన్ పని భారం కాదా? ఇదివరకు అయితే అసలు పోలింగ్లకి ఇళ్ళ దగ్గరకు వచ్చే బిఎల్ఓలు కూడా టీచర్లే ఉండేవాళ్ళు. వాళ్ళకేంటి నెలవారీ జీతం గవర్నమెంట్ది వచ్చి బిఎల్ఓలుగా ఇది చేసినందుకు జీతాలు వచ్చాయి మళ్ళీ అడిషనల్ గా. ఇప్పుడు టీచర్లు అట్లాంటి చేయడానికి సిద్ధపడలేదు. వీళ్ళందరూ ఊరికినే అతి ప్రచారం చేస్తున్నారు కానీ అక్కడ టీచర్లు అవి చేయడానికి సిద్ధపడలేదు. ఎందుకు? ఇప్పుడు లక్షల్లో జీతాలు వస్తున్నాయి. లక్షల్లో జీతాలు వచ్చేటప్పుడు ఇచ్చే 2000 రూపాయలు 500 రూపాయలు 1000 రూపాయలకి ఎవడొచ్చి పని చేస్తాడు? టీచర్లే పని చేయట్లే ఆ పనులు. ఈవెన్ ఇప్పుడు ఎన్నికలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టీచర్లు తక్కువ. అది రాజకీయ ఇంట్రెస్ట్లు ఉన్నటువంటి వాళ్ళు లైక్ కమ్యూనిస్ట్ యూనియన్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఇది. కమ్యూనిస్ట్ యూనియన్ వాళ్ళకి ఆ పేరు చెప్పుకుని అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ తమ పార్టీకి ఇన్ఫార్మ్ చేయడానికి పనికొస్తారు వాళ్ళు. అందుకోసం అది పొలిటికల్ బేస్డ్ టీచర్లకి ఇష్టం తప్పించి మిగతా టీచర్లు ఎవరు కూడా ఇవి చెయ్యాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆడికి వెళ్ళి 2 రోజుల పాటు అదంతా తిరగాల, రావాలా, సావాలా, డబ్బులు బొక్క. వీళ్ళు వాస్తవంగా ఎంత చేసుకున్నా వాళ్ళు ఇచ్చే దాంట్లో వీళ్ళు ఉండలేరు. వీళ్ళు హోటల్ రూమ్లు అయ్యని వీళ్ళు సపరేట్ తీసుకోవాల్సింది, వీళ్ళ జేబులో డబ్బులు బొక్క. ఒక్కోసారి ఏం చేస్తాయంటే లోకల్ రాజకీయ పార్టీలు మీరు అక్కడ తీసుకోండి సార్ అని చెప్పి ఏం చేస్తూ ఉంటుంటారు. మళ్ళీ అప్పుడు వాళ్ళకి సపోర్టివ్గా పనిచేయాల్సి ఉంటుంది. చాలా తతంగా ఉంటుంది. దాని మొదటి నుంచి ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ ఒకటి నకిలీ ఓట్లకు సంబంధించి టీచర్లకు సంబంధించి ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ చేశారు. 14 లక్షల ఓట్లు ఎంతో మొన్న తొలగించామని చెప్పి ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఇప్పుడు టీచర్లను కూడా వాళ్ళు టీచర్లే ఉండాలి, టీచర్లే విధులు నిర్వహించాలి అని చెప్పి టీడీపీ మొదటి నుంచి చెప్తుంది. చివరికి ఆ కోరికే నెరవేరినట్టు అయింది. అంటే టీడీపీకి సానుకూల సంకేతమేనా ఇది? ప్రాక్టికల్గా ఎట్లుంటుందంటే మనం ఏది డైరెక్ట్గా మాట్లాడాలో అది కాకుండా ఒక నెపాన్ని ఎత్తుక్కుంటూ కూర్చోడు. ఇప్పుడు రాజకీయ ఎజెండా అనేటువంటిది నీకు ఒకటి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కొన్ని సంక్షేమ పథకాలు తెచ్చాడు, దాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాను అన్నాడు. అతను అమలు చేయలేదని చెప్పి జనం దగ్గరికి వెళ్ళు, ఓడించమని అడుగు, అది ఎజెండా అవుతుంది. లేదు 2019 నుంచి 2024 దాకా నా పరిపాలన ఉంది, బాగుంటే ఓటేయండి లేకపోతే లేదని చెప్తున్నాడు. లేదు ఇతని పాలన ఇప్పుడు అంతా దుర్మార్గం అని చెప్తున్నాం, 2014-19 పాలన తిరిగి తెద్దాం అనుకుంటున్నాం అని చెప్పు. అది రాజకీయ ఎజెండా. రాజకీయ ఎజెండా జనంలోకి వెళ్తే మైనస్ అవుతుంది అనుకున్నప్పుడు కొత్త ఎజెండాలతో ప్రచారం చేయడం. ఇప్పుడు ఏం చెప్పింది ఎన్నికల సంఘం నిన్న మొన్నటిదాకా ఏం చెప్పారు? చంద్రగిరిలో 1,00,000 ఓట్లు చేయించారని చెప్పారు. పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. నిన్నేం చెప్పింది? అక్కడ 17,000 మంది కొత్తగా అప్లై చేసుకున్నారని చెప్పింది. దాంట్లో ఒక 6,000 అనుమానం ఉందని మళ్ళీ చంద్రబాబు గారు చెప్తున్నారు. కాబట్టి ఇదంతా ఏంటంటే క్రిందటిసారి ఈవీఎంల మీద గోల్ చేసినట్టు ఉంటుంది. అయితే అదేంటంటే ఎంతసేపటికి కూడా ఏదో ఒక వివాదం సృష్టిస్తూ బతికేయాలనుకునేటువంటి వ్యవహారం తప్పించి నిజంగా టీచర్ వచ్చేసేసినందువల్ల పోతుందనినో లేకపోతే కనుక ఎన్నికల్లో వచ్చేసేస్తే అట్లా పోతుంది, పోవాలనుకున్నప్పుడు ఎట్టాగూ పోతుంది. ఇవన్నీ ఏంటంటే దింపుడు కళ్ళ వేసలు. ఇప్పుడు వీళ్ళకి అంత ధైర్యమే ఉన్నటువంటిప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? పొత్తు పెట్టుకుంటున్నారంటేనే నీకు బలం లేదని ఒప్పుకున్నట్టు. ఇప్పుడు జగన్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, అందరూ చంద్రబాబు అంటే విపరీతంగా ఇష్టపడిపోతున్నారు. ఇంకెందుకు పవన్ కళ్యాణ్ మధ్యలో? ఇంతెందుకు కమ్యూనిస్టులో బీజేపీను మధ్యలో? అక్కడే అర్థమైపోతుంది కదా. దాన్ని కవర్ చేసుకుంటూ ఇక రోజుకొకటి అంటే పబ్లిక్లో రోజు ఏదో జరిగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్ల మీద వెళ్తున్నాం. నాకు తెలిసి నేను విజయవాడలో మా సింగనగర్ రోడ్లో చూస్తే ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎప్పుడు గుంటలు పడతా ఉండేది, మళ్ళీ దాని మీద బట్టేస్తూ ఉండేవాళ్ళు, నడుస్తూ ఉండేది. ఇప్పుడు గుంటలేని రోడ్డు కనబడింది నాకు, మొన్న ప్రశాంతంగా వెళ్ళగలిగాం. అయితే వేరే సందులో ఇప్పుడు నేనేం చూడాలి? పేపర్లోనూ టీవీలో చూసినప్పుడు ఎక్కడో గుంటల రోడ్డు ఉంది కదా, అక్కడ సరి చేయలేదు అనుకుంటారా జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి. ఇదివరకటి రోజుల్లో రోడ్డు బాగోపోతే ఎవరిని తిట్టుకునేవాళ్ళం?
నాకు తెలిసి నేను ఫీల్డ్లో పనిచేసినంత కాలం కార్పొరేషన్ నిద్రపోతుంది అని రాసుకొచ్చేవాడిని వార్త. ఆర్ఎన్బి రోడ్డు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టేవాళ్ళు, కానీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లో రోడ్లు ఎవరి వాళ్ళే. మనకు కోపం వచ్చినప్పుడు ఇదివరకు సర్పంచ్ని తిట్టేవాళ్ళం, కార్పొరేటర్ని తిట్టేవాళ్ళం, మేయర్ని తిట్టుకునేవాళ్ళం, మున్సిపల్ కమిషన్ తిట్టేవాళ్ళం. ఇప్పుడు రోడ్డు మీద గతుకు రాగానే జగన్మోహన్ రెడ్డిని తిట్టే లెక్కన సైకలాజికల్గా వీళ్ళు ఒక ప్రచారం చేసుకొచ్చారు. అదే విధమైంది ప్రతి దాంట్లో కూడా. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, ఇప్పుడు మీకు అర్జెంటుగా కడుపుతున్న అమ్మాయికి నొప్పులు రాలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా అనేటువంటిది ఒక ప్రతి దాంట్లో కూడా ఏదో జరిగిపోతుంది. ఏంటి అసలు పాయింట్ ఏంటి? అసలు ఎజెండా నుంచి మిస్ చేయటం. అసలు ఎజెండా ఏంటి? 2014 నుంచి 19 ప్రభుత్వం, 19 నుంచి 24 ప్రభుత్వం. ఆనాటి పాలన మళ్ళీ తెస్తామని చెప్పలేక, ఇదిగో అందులో తప్పు చేసేస్తున్నాడు, ఇందులో దుర్మార్గం చేసేస్తున్నాడు కాబట్టి మాకు ఓటేసేయండి అని అడగటం. అక్కడ నడుస్తున్నటువంటి కొంతవరకు వైసీపీకి నష్టం ఈ నిర్ణయం అనుకోవచ్చా? దాంట్లో నాకు తెలిసి ప్రభుత్వాలకు నష్టం ఉండదు, లాభం ఉండదు. లాభం కూడా ఉండదు. ఎవడొచ్చినా అక్కడేం దొంగ ఓట్లు వేయించలేడు. దొంగ ఓట్లు రాజకీయ పార్టీలు వేయాలనుకున్నప్పుడు వీళ్ళందరినీ భయపెట్టేట వాళ్ళు చేసింది అదే కదా. సచివాలయ సిబ్బంది కనుక ఎన్నికల విధులు నిర్వహిస్తే ఖచ్చితంగా అది వైసీపీకి పాజిటివ్ అవుతుంది. నాకు తెలిసి ఆడు కూడా ఏ దొంగ ఓటు వేయించలేడు. నేను ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్ళానండి. సచివాలయ ఉద్యోగుండి నువ్వు నాకు ఓటు అయ్యి వైఎస్ఆర్సీపీ కంటే కాళ్ళు ఎరగొడతానని చెప్తా. ఎవడరు నువ్వు నాకు చెప్తాను. అంతేగాని లేకపోతే మన ఓటేసేటప్పుడు దగ్గరకు వచ్చి చూస్తాడే ఏంటి ఆయన బేసిక్ గా. వీళ్ళది అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు నాయుడు టైంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు చేరుంటారు. వాళ్ళందరూ చంద్రబాబుకి ఓట్లు వేపిస్తారా? లేదు. రాజశేఖర రెడ్డి టైంలో ఉద్యోగాలు వచ్చాయి. అంటే అలాగే తెలుగుదేశం పార్టీ తరపున వేసే దొంగ ఓట్లను సచివాలయ సిబ్బంది ఉంటే నివారిస్తారేమో అని చెప్పి భయపడే అలా కూడా అనుకోవచ్చు కదా. మంచిదే కదా. అది వైసీపీదైనా ఆపాల్సిందే కదా. అదే అంటున్నాను. ఆపాలి కదా. దొంగ ఓట్లు ఆపాలన్నీ కోరుకుందాం ఎవడున్నా సరే. ఎప్పుడు ఇలాంటివన్నీ కూడా ఇదంటే తప్పుడు పనులు చేసేటప్పుడు ఇట్లాంటి పాయింట్స్ అన్నీ వస్తాయి. తప్పుడు పని చేయకూడదు అనుకుంటే అసలు ఏ గొడవ లేదు కదా. అవును. ఒక రకంగా అంటే మామూలుగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయమే తప్ప ఇందులో రాజకీయ కోణం చూడడానికి ఏం లేదు. పెద్ద ఇదేం లేదు. ఏం జరుగుతున్నా దాని వెనకాల ఇదే జగన్ అయిపోయిందని చెప్పేటువంటి ప్రచారం తప్పించి ఏం లేదు. జగన్ నష్టమే ఇంకా అయిపోయిందని. పరిశుద్ధ మొత్తానికి టీచర్లే ఈసారి ఎన్నికల విధులు అయితే నిర్వహించబోతున్నారు. యథావిధిగా ఎప్పుడు జరిగినట్టే సచివాలయ సిబ్బంది అయితే ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనేది మరి చూద్దాం. దీనివల్ల పార్టీలకు ప్రయోజనాలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా, ఆ కోణంలో చూడకూడదా చూద్దాం.